హాయ్ ఫ్రెండ్స్, రేపు ఇంకా మా పాప బర్త్డే. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాము చాక్లెట్స్ అవన్నీ తీసుకొద్దామని. డీమార్ట్లో అయితే కొంచెం రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి చాక్లెట్స్. ఇంకా దానికోసం అయితే వెళ్తున్నాము. కేక్ ఆర్డర్ చేయాలి. లాస్ట్ టైం అయితే వెజిటేబుల్ రైస్ చేశాను, ఈసారి లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏది కుదురుతుందో. హాయ్, తిరుపతి కొల్లగుంట్లో ఉండి డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా చాక్లెట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఏమేమి కొనుక్కున్నాం అనేది చూపిస్తాను. బై 1 get 1 2 ప్యాకెట్స్ వచ్చాయి చాక్లెట్స్. ఇవి ఒక్కొక్క దాంట్లో 100 ఉన్నాయి. ఇది హల్వా, లడ్డు, మిల్క్ మిస్ట్. ఎవరికి ఇస్తావా అవన్నీ? చింటూకి ఇస్తావా? స్కూల్లో ఇవ్వాలవా పిల్లలకా? స్కూల్లో పిల్లకాయలకి ఇవ్వా? నైస్గా తినేస్తాండవు కదా. ఇప్పేసి ఒక చాక్లెటా? నైస్. ఇప్పటికి దీంట్లో 2, దాంట్లో 2, 4 చాక్లెట్లు అయిపోయినాయి. నువ్వే తినేస్తే మీ ఫ్రెండ్స్కి ఏమి ఇస్తావు? దాంట్లో ఓపెన్ చేయకి, ఇంకా ఆల్రెడీ 3 తిన్నావు చాలు. చూపిస్తావా? సరే చూపి. అయ్యి భలే ఉన్నాయే, చూపియా. ఓకే, థర్డ్ బర్త్డే చెప్పా. గుడ్ మార్నింగ్ నాన్లు. హ్యాపీ బర్త్డే నాన్లు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చెప్పకూడదు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీకి పప్పియా? అట్టు కాదు, ఎట్లా పెట్టేది? లేసి పెట్టు. స్మైల్ రెడీ. బయట తీద్దాం ఫోటో. చూపియా. అయ్యి పిల్లకలు అన్నీ ఎంచుకుని పాప. గాజులు చూపియా పాపవే. అయ్యి మార్నింగ్ వాళ్ళ నాని కుట్టిన పట్టు పౌడర్ అయితే వేసుకునింది. ఇంకా మామూలుగా రెడీ చేసాం ట్రెడిషనల్గా. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ ఉంది. దానికి వేరే ఫ్రాక్ తీసాడు వాళ్ళ డాడీ. ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పి ఇంక తలుపు దగ్గర నిలబడుకోమంటే కూర్చునింది చాక్లెట్లు పెట్టుకొని. ఇంకా చాక్లెట్స్ ఇస్తే కానీ ఒప్పుకోలేదు. అందరికి ఇయ్యవే అంటే ఒక్కొక్కటి తినేస్తుంది అనమాట. ఒకరికి ఇచ్చి ఒకటి తినేస్తుంది. ఇంకా వాళ్ళ నాని అయితే పూజ చేస్తుంది. ఇంకా పూజ చేయించింది అనమాట. ఫస్ట్ వాళ్ళ డాడీ దగ్గర అయితే నమస్కారం తీసుకోమని చెప్పాను. ఫస్ట్ చాక్లెట్ అయితే వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. చాక్లెట్ తినడంలో వీళ్ళిద్దరూ తోడు దొంగలు అయిపోయినారు. ఇద్దరు చెరొకటి తినేస్తున్నారు అనమాట. అలాగే వాళ్ళ చిన్న తాతయ్య వస్తే కెమెరా తీసుకొని ఇంకా వాళ్ళ తాతయ్యకి కూడా ఇచ్చింది. ఇంకా మా అత్తయ్య అయితే ఇంట్లో పూజ చేస్తున్నారు. ఇంకా పాప దగ్గర కూడా చేయించేశారనమాట. పూజ కూడా అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళమని చెప్తూ ఉన్నారు. ఇంకా కింద తాతకి నానమ్మకి ఇవ్వడానికి వచ్చిందనమాట. చాకీలినా తాతకే? తాతకు ఒకటి, జేజికే. ఈరోజు లంచ్కి అయితే ఒక 20 మందికి పులుసన్నం పెరగన్నం చేద్దాం అనుకుంటున్నాను. కానీ దానికి సరిపడే గుండాలు అయితే లేదు ఒకేసారి రైస్ పెట్టడానికి. కాబట్టి ఒక 3 గ్లాసులు గుండాలు, అలాగే ఇంకొక 3 గ్లాసులు బియ్యము కుక్కర్లో పెట్టి రెండింటిని కడిగేసి పెట్టేస్తున్నాను. ఒక పక్క రైస్ ఉడుకుతుంది, ఇంకో పక్క సేమ్యాకి పాలు ముందే కాంచుకోవాలి కాబట్టి పాలు కూడా పెట్టేశాను. సగ్గు బియ్యం కూడా ఉడకపెట్టేశాను. పులుసన్నం కలపడానికి ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. నిమ్మకాయలు అసలు ఇక్కడ దొరకట్లేదు. ఒక కాయ వచ్చి 5 రూపీస్ అంట. ఇంకా నాకు తెలీదు. దాంతోపాటు ఇంకొంచెం లెమన్ సాల్ట్ కూడా వేస్తాను. ఇది నిమ్మకాయల్లో అంత జ్యూస్ లేదు. ఒక 20 కాయలు తెప్పించాను కానీ జ్యూస్ పిండితే మాత్రం సరిపోవట్లేదు. దాంతోపాటు లెమన్ సాల్ట్ వేద్దామనేసి యాడ్ చేస్తున్నాను. ఇంకా అన్నం ఒక పక్క అయితే ఉడికిపోయింది. ఇంకా దీన్ని వంచేసి తర్వాత ప్లేట్లో ఆరబెట్టడమే. ఇంకా కట్ చేసుకున్న నిమ్మకాయలు అన్నిటినీ పిండుకున్నాను 1 by 1. ఇంకా అన్నము కొంచెము ఎసురు పెట్టేసి, కొంచెం పలపలాగానే ఉండాలి కదా లెమన్ రైస్కి, కాబట్టి ముందుగానే దించుకునేసాను. ఇంకా ఇలా డేక్సాలో ఆర్డర్ పెట్టేశాను అనమాట అన్నాన్ని. మా పాపకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టము. అందుకే నెయ్యి వేసి బాగా జీడిపప్పులు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ వేసి నేతిలో బాగా వేయించి తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేసిన తర్వాత అలాగే ఒక 2-3 స్పూన్లు సేమియా వేసుకోవాలి. పాయసానికి ఎప్పుడు సేమియా అనేది తక్కువ వేసుకోవాలి, మళ్ళీ చిక్కబడిపోతుంది కాబట్టి. ఇంకా పాపతో పాటు ఈవినింగ్ బంధువులు కూడా వస్తారు కదా బర్త్డేకి, వాళ్ళకు కూడా ఇద్దామని కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉన్నాను. సేమియా బాగా వేగాలన్నమాట సేమియా పాయసానికి. ఇంకా సేమియా, సగ్గుబియ్యము,
అన్నీ వేసి ఉడికిన తర్వాత ఆల్రెడీ నేతిలో వేయించుకున్న క్రిస్మస్ జీడిపప్పు అన్నీ వేసేసి లాస్ట్లో కాగబెట్టిన పాలు పోయేసాను. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఇప్పుడు పులుసన్నం కోసం పోపు వేసుకుంటున్నాను. పచ్చిమిరపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే పల్లీలు, కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవి వేస్తే కానీ మనకి పులుసన్నం టేస్ట్ అనేది ఉండదు. దాంతోపాటు గుప్పెడు కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇవన్నీ బాగా వేగాలి. ఆయిల్లో ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంటున్నాను. తర్వాత అలాగే 20 నిమ్మకాయలు పిండుకున్నాను కదా, లెమన్ జ్యూస్ అది కూడా వేస్తున్నాను. కొద్దిగా లెమన్ సాల్ట్ కూడా వేసాను, పులుపు సరిపోదని. తర్వాత పెరుగన్నానికి కూడా తిరగబాత పెట్టేశాను. మజ్జిగ చిలుక్కొని తిరగబాత పెట్టి ఉప్పు కూడా వేసేసాను అనమాట. పెరుగన్నానికి మళ్ళీ బియ్యం పెట్టి అన్నాన్ని అయితే మెత్తగా ఉడకబెట్టాను. పెరుగన్నానికి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. సపరేట్గా పెరుగన్నానికి అయితే అన్నం మెత్తగా ఉడకబెట్టాను. మళ్ళీ ఈ కుక్కర్లో ఆ కుండాలో ఇలా 3 సార్లు పెట్టుకున్నాను రైస్, ఎందుకంటే ఒకేసారి సరిపోదు కాబట్టి. అక్కడే డబుల్ పని అయింది నాకు. పెరుగన్నము త్వరగా పుల్లగా అయిపోకుండా ఉండడానికి సగం పాలు సగం పెరుగుతో కలుపుకుంటే పెరుగన్నం అనేది త్వరగా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అన్నం చల్లారబెట్టినాను కదా, దాంట్లో అయితే ఇంకా మా అత్తయ్య లెమన్ రైస్ కలిపేసి ప్యాకింగ్ అయితే చేశారు 25 మందికి. నేను చాక్లెట్ పెట్టి ఇచ్చేసాను. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చి 1:39 అయింది. లంచ్ తినేసిన తర్వాత బర్త్డే ఎలా జరిగింది, ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. అంతవరకు బాయ్ బాయ్.